జోహార్ గద్దరన్న, జోహార్ జయశంకర్ సార్, జోహార్ తెలంగాణ మరవీరులకు. జన కర జనారే, జన కర జనారే, జనకు జన జనారే. ఎందుకంటే నేను ప్రొఫెషనల్ కళాకారుని కాదు, కానీ గద్దరనకు ఒక పాట. జన కర జనారే, జనకు జన జనారే, జన కరి జనారే, జనకు జన జనారే, జన కర జనారే, జనకు జన జనారే, జన కరి జనారే, జనకు జన జనారే. నారో నారో నారరో నారరా, రారో రే రారో రారో రారో. మూటలు మోసిన కూలోడా, ఎటులు కాసిన చిన్నోడా, మూటలు మోసిన కూలోడా, చేతులు కాసిన చిన్నోడా, మూటలు మోసిన కూలోడా, ఎటులు కాసిన చిన్నోడా, మూటలు మోసిన చిన్నోడా, మూటలు కాసిన చిన్నోడా. ఎన్నాళ్ళ ఈ తిన్నావో, ఎండుతో కూలాకున్నావు, ఎందుతో కలాగున్నావు. ఉన్నోడు తెగ తిన్నోడు నీ ఉసురు తలికి సవక. జన కర జనారే, జన జనారే, జన కరి జనారే, జనకు జన జనారే. దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో, పుట్ల కొద్ది పంట తీసి పూటకు సస్తీవిలో. దచ్చన్న దారి, దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో, పుట్ల కొద్ది పంట తీసి పూటకు దస్తీవిలో. దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో, నీ దారి నా దారి పోరు దారేరో. దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో, నీ దారి నా దారి పోరు దారేరో. దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో, దోచడు రక్తం గొలిసి పిడికడు టీవీలో. దచ్చన్న దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో, దోషడి రక్తం కలిసి పిడికడు తింటివిరో. దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో, అద్దాల మెడగట్టి ఆకులల్ల వందివో. దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో, అద్దాల మేడగట్టి ఆకులల్ల మంతివో. దచ్చన్న దారిలో, నరమ నారరో నరమ నారర, నారారి నారారి నారమ నార, నార నార నారరో. దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో, నీ దారి నా దారి పోరు దారేరో. దచ్చన్న దారిలో, నీ కన్నీరు నా కన్నీరు కలిగినొల్లకు పన్నీరాయ్. ఒంటిగా ఓ శోకం పెట్టే చిన్ని తమ్మయ్యా, నీ జంటగా నేనొస్తారా రా చిన్ని తమ్మయ్యా. నీ జంటగా నేనొస్తారా రా తమ్మయ్యా. నీ కన్నీరు నా కన్నీరు కలిగినొల్లకు పన్నీరాయ్. ఒంటిగా ఓ శోకం పెట్టే చిన్ని తమ్మయ్యా, ఈ జంటనై నేనుంటారా రారా రారా. నీ జంటగా నేనొస్తారా రా చిన్ని తమ్మయ్యా. నీ జంటగా నేనొస్తారా రా చిన్ని తమ్మయ్యా. గద్దరు ఒక శబ్దం, గద్దరన్న ఒక శబ్దం. ఓరన్న కాసుకోరవిడ్డోరన్న, కాసుకోరవిడ్డోరన్న. అలా గద్దరన్న మీద కాల్పు జరిగినాడు. నాకు నేను పాడుకుంది, అయ్యో ఎట్లయిపోయాయి. కనుక గద్దరన్న ఒక బ్రహ్మాండమైన ఒక ప్రళయ శక్తి, అది ఒక ప్రళయం. గద్దరన్న అంటే ఒక పాటే కాదు, ప్రళయం. ఆ గద్దరన్న పాట అయిన దొరలు ఊళ్ళిడిచిపెట్టి పల్లెలకు పరుగు తీసింది. కానీ వీడికొచ్చి వాళ్ళ దొరలైండ్రు అన్నారు. కనుక ఇలా
మన సూర్యం చెప్పిండు గద్దరానికి ఇంకా స్థానం దొరకలేదని. ఇంకా వాటి గౌరవ ముఖ్యమంత్రి గారు గద్దరన దడిపోయినాడు తన భుజ స్కంధాలను తీసుకొని. గద్దరనకు విప్లవోద్యమ గౌరవం దక్కాలని తన చేసిన ప్రయత్నం ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఆయన. ఈనాడు కూడా గద్దరన పేరు మీద అవార్డు పెట్టినట్టు కొంతమంది సినీ యాక్టర్లు అగ్రకులాలు మేము గద్దరు పెడితే తీసుకోమని చెప్పి, తీసుకోకపోతే నీ ఇష్టం పీక్కొని పోరా అని చెప్పి. అందుకోసమనే గద్దరన మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన స్థానం ఉందని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఇంకొక మాట, సూర్యం నాకు చెప్పిన మాట తప్పకుండా సీఎం గారి దగ్గర పోతా. నేను పోయి గద్దరనకు మన మాట ఇచ్చిన మాటను దాన్ని అమలు చేయాలని కూడా నేను చెప్పే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మనం చేస్తున్నాను. ఎందుకంటే గద్దరన్న గద్దరన్నకు నాకు ఇట్లా ఎన్నడూ కూడా మేము ముఖం పెట్టి మాట్లాడుకోవాలి నేను. కానీ గద్దరన్న పాట నన్ను ప్రభావితం చేసింది. గద్దరన్న ఏడా మన నిజాం కాలేజీలో 2 రోజుల సభ జరిగింది 1989. ఆనాడు నేను పరిలో ఉంటే నేను ఒక 100 మంది తీసుకొని వచ్చిన. 100 మంది తీసుకొని వస్తే భూవెటరా అంటే అక్కడనే సాయితో రొట్టెలు చేసుకొని గడి నువ్వుల కార నూరుకొని గిన్నెడు తీసుకొని వచ్చారు. ఆ సభ కాడ ఇట్లే కూర్చొని పోయినాం. అయితే 91 అంబేద్కర్ జయంతి జరుగుతుంది వికారాబాద్లో. సంజీవన్ వస్తే అక్కడ కొంతమంది మన గద్దరన్న పిల్లలు కూడా వచ్చి రాయాల. వస్తే ఏదో కథం చేసి ఏమో చేద్దామని ఉపాయం చేశారు. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. కనుక గద్దరన్న నాకు ఆయన పాట అనేది ఒక ప్రపంచంలో ఉన్న ఒక పేదరికం ఇయ్యాల మన భారతదేశంలో ఉన్న వారు భారతదేశాన్ని ఏ విధంగా దరిద్రం ఉన్నదో అనే మీద స్పష్టంగా ఇవాళ సంజీవన్న గాని వాళ్ళు గాని కలిసి ఈ సమాజానికి అందించిన పాట అది 1989. కనుక గద్దరన ఒక ప్రళయం. గద్దరన వస్తున్నాడు, అందరూ భయపడ్డాడు, సంతోషపడ్డాడు. కనుక గద్దరనకు తప్పకుండా ప్రభుత్వంలో స్థానం ఉంటుంది, ఏ గౌరవం ఉంటుంది. ఇవాళ అంత్యశ్రీ కూడా అందరశ్రీ చనిపోయిన నాడు కూడా సీఎం గారే దగ్గర ఉండి అంత్యక్రియలు చేయించడం జరిగింది. అదేవిధంగా గద్దరన గత ప్రభుత్వం ఎక్కడో పెడుతున్నాడు, అట్లా కాదని చెప్పి వారి ప్రధానమైన స్థానం ఇచ్చిన చరిత్ర కూడా మన కళ్ళారా చూసినాం. తెలంగాణ ఉద్యమం పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా. కానీ ఆ గొంతు, ఆ సినిమాల పాట, ఆ సినిమా కూడా అల్లనారాయణ సారు వీళ్ళందరూ ఉన్నట్టు అలా. కనుక వీళ్ళంతా సహచార తెలంగాణ ఉద్యమంలో గద్దరన ఈనాడే కాదు, ఈ 2021 స్టార్ట్ అయిన తెలంగాణ ఉద్యమం కాదు. 97లో భువనగిరిలో జరిగిన గద్దర నాయకత్వంలో జరిగిన మహాసభ, ఆ సభనే 1996లో మారోదీరన పెట్టిన సభ, గద్దరన పెట్టిన సభ. తర్వాత తెలంగాణ ఇక రాదనుకున్నారు. ఎప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి కసాయి తూటాలకు నేల బరిగిన 329 విద్యార్థుల బలిదానంతో తెలంగాణ ఆగిపోయింది అనుకున్నారు. కానీ తెలంగాణ ఎప్పుడు నివురు కప్పిన నిప్పులాకనేది పొయ్యిలో ఎప్పుడైతే నిప్పుకంకలు ఉంటాయో చేయబెడితే కాలిపోయింది అనేది వాళ్ళకి తెలియదు పాపం. అందుకోసమనే తెలంగాణ వచ్చేంత వరకు ఆనాడున్న పీపుల్స్ వారు కానీ వాళ్ళు కూడా ప్రకటించారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని. ఇవాళ 99లో కాంగ్రెస్ పార్టీలో 41 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళు కూడా పోయి తెలంగాణ కావాలని కొట్లాడారు వాజ్పేయి దగ్గర. కనుక తెలంగాణ అనేది గద్దరన పాత్ర గణనీయమైంది. ప్రథమ స్థానంలో ఉన్నది గద్దరన ఆశయం. అందుకోసమనే గద్దరన చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉంటాడని కూడా ఈ సందర్భంగా చేస్తాను. నేను పాట ఒక్కడే కాదు, ఆ గద్దరన పేరు చెప్తే ఎంతమంది విముక్తి జరిగిందో కూడా సమాజం చెప్తుంది. అందుకోసమనే గద్దరన చిరస్థాయిగా ప్రజల గుండెల్లో, ప్రభుత్వం గుండెల్లో కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను సమయం తీసుకొని తప్పకుండా
ఈ సభావేదిక ఈ విధంగా నాకు ఈ సూచన చేసినారు, ఈ సూచన మీ దగ్గర తీసుకొస్తా ఉన్నా కనుక మీరు ఇచ్చిన మాట కానీ లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన అమలు చేయాలని కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి గద్దరణకు ఏదైతే చేయాలనుకున్నారో అది చేయడానికి నా వంతుగా నేను ఇలా ఒక పాట కాదు, ఒక ఆట కాదు, శ్రమజీవులు ఒక్కొక్క దగ్గర గద్దరన్న పాట విని ఏడ్చిన సందర్భాలున్నాయి, ఉత్తేజం పరిచే సందర్భాలున్నాయి. ఇవన్నీ కూడా నేను ఇంకో మాట చెప్తాను. నేను ఒకసారి గద్దరన్న మీటింగ్లన్నీ నేను